శ్రీగురుభ్యో నమః. సుమన్ టీవీ వీక్షకులందరికీ నా నమస్కారాలు. మనం ఈ వీడియోలో రాజకీయాలు, వాస్తు గురించి తెలుసుకుందాం. మీరు కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నారా? అయితే మీరు నేర్చుకోవాల్సిన ఏబిసిడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏ అంటే ఏంటంటే అకామిడేషన్ ఫోర్స్, బి అంటే బిల్డింగ్ ఫోర్స్, సి అంటే కమ్యూనిటీ ఫోర్స్, డి అంటే డిజిటల్ ఫోర్స్, ఈ అంటే ఎంప్లాయీస్ ఫోర్స్, ఎఫ్ అంటే ఫీమేల్ ఫోర్స్. ఈ ఆల్ ఫోర్స్లు మీరు ఉంటే మీకు సునాయాసంగా మీరు దేన్నైనా మీరు విజయం సాధించవచ్చు, ఏ పదవులైనా పొందొచ్చు. అది ఏంటి? ఈ అకామిడేషన్ ఫోర్స్ అంటే ఏంటి, బిల్డింగ్ ఫోర్స్ అంటే ఏంటి, అలాగే ఈ కమ్యూనిటీ ఫోర్స్ అంటే ఏంటి, డిజిటల్ ఫోర్స్ అంటే ఏంటి, ఎంప్లాయ్ ఫోర్స్ అంటే ఏంటి, ఫీమేల్ ఫోర్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదట అకామిడేషన్ ఫోర్స్ అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేది మన పెద్దలు చెప్పే సామెత. అంటే మనకి పదవి కావాలంటే ముందు ఇల్లు సరి చేసుకోవాలి, ఇల్లు బాగోవాలి. అందుకే చూడండి, రాజకీయ వ్యూహకర్తలు, పీకే లాంటి రాజకీయ వ్యూహకర్తలు ఎవరికైనా పదవి కావాలి, ఒక ముఖ్యమంత్రి కావాలంటే ముందు రాజభవనం కట్టిస్తున్నారు, తర్వాత సలహాలు ఇస్తున్నారు. ఎందుకంటే సరైన ఇల్లు లేకపోతే పదవి రావడం అంత సులువు కాదు. మనం చాలా మంది అనుకుంటే పదవులు ఈ కొంతమందికే వస్తాయి, ఎందుకంటే వాళ్ళకే ఆ బలం ఉంటుంది అనమాట, ఆ అకామిడేషన్ ఫోర్స్ ఉంటుంది, ఆ ఇంటికి ఆ బలం ఉన్న వాళ్ళకే ఆ పదవి వస్తుంది. అందుకే చూడండి, వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ పిల్లలకి, వాళ్ళ భార్యకి, ఇంకెవరు లేరు రాష్ట్రంలో కానీ దేశంలో ఇంకెవరు లేరు అంటే అది ఫోర్స్, వాళ్ళకుంటే బిల్డింగ్ ఫోర్స్. ఎవరికి చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్లను పూర్వం ఏంటంటే రాజులకి రాజభవనాలు ఉండేవి. ఇప్పుడు అది కాదు, కలికాలం. ఇప్పుడు ఏంటంటే ఎవరికి రాజభవనం అంటే వాడే రాజు. ఒక భవనం ఉండేవాడే రాజు, రెండు భవనాలు ఉన్నాడు ఇంకా పెద్ద రాజు, మూడు భవనాలు ఉన్నాడు చక్రవర్తి. ఇదనమాట. అందుకే చూడండి, మన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఏం చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ కోట్లు ఖరీదు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటారు అనమాట. నెక్స్ట్ బిల్డింగ్ ఫోర్స్. బిల్డింగ్ ఫోర్స్ అంటే ఏంటంటే ఎన్ని నిర్మాణాలు ఉంటే అంత పవర్. దేశం మొత్తం నిర్మాణాలు ఉన్న అంబానీ, అదాని లాంటి వాళ్ళు లక్షలాధికారులు, లక్షల కోట్లకి అధిపతులు. అలాగే మన రాష్ట్రంలో తీసుకుంటే మన రాష్ట్రంలో కూడా కంపెనీలు, దినపత్రికలు, అంటే అక్కడ ప్రతి జిల్లాలో కార్యాలయం ఉంటుంది. అలాగే ఈ విద్యా సంస్థలు, ఇలాంటి బిల్డింగ్స్ ఎక్కువగా ఉన్నారు. సులువుగా అధికారాన్ని పొందుతున్నారు, సులువుగా పదవులు పొందుతున్నారు, సులువుగా అన్ని రకాల అనుభవిస్తున్నారు, అన్ని రకాల భాగాలు అనుభవిస్తున్నారు. అంటే బిల్డింగ్ ఫోర్స్ అలాంటిది. ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయం ఉన్న ఆలయం తీసుకోండి, దానికి ప్రపంచంలోనే ఎక్కువ బిల్డింగ్స్ ఉన్నాయి. అలాగే ప్రపంచంలోనే ఆదాయంలో రెండో స్థానం ఉన్న బిల్డింగ్ తీసుకోండి, ఒక ఆలయాన్ని తీసుకోండి ఉదాహరణకి, దానికి ప్రపంచంలోనే ఎక్కువ బిల్డింగ్ ఉండడానికి ఎక్కువ బిల్డింగ్స్ ఆ రెండో స్థానంలో ఉన్నాయి. వాటికంటే మొదటి స్థానం ఉండే దానికంటే కొద్దిగా తక్కువగా ఉన్నాయి బిల్డింగ్స్. ఆ బిల్డింగ్స్ పవర్ అదనమాట. ఎన్ని బిల్డింగ్స్ ఉంటే అంత పవర్. చెప్పాను కదా, దేశం మొత్తం షాపులు, అవుట్లెట్లు, కంపెనీలు ఉన్నవాళ్ళు లక్షల కోట్లతో దేశ రాజకీయాలనే శాసిస్తున్నారు. రాష్ట్రంలో కంపెనీలు, దినపత్రికలు ఇవన్నీ ఉన్నవాళ్ళు రాష్ట్ర రాజకీయాలు శాసిస్తున్నారు. కాబట్టి పదవి సులువుగా రావాలంటే ఏం చేయాలంటే ఇలాంటివన్నీ సమకూర్చుకోవాలి. లేదా ఒక ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ఉండే, అభ్యర్థి ఉండే అసలు ఏంటంటే ఎలాంటి వ్యక్తులకు సీట్లు ఇవ్వాలి. ఇప్పుడు మనం ఒక పిల్లకి ఇవ్వాలంటే ఆ ఆస్తులు పాస్తులు చూస్తాం, ఇది కూడా సేమ్ అంతే. ఒక వ్యక్తికి సీట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే అతనికి ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, అతనికి కంపెనీలు ఉన్నాయా లేదా, అతనికి అన్ని రకాల ఫోర్స్ అనేది అని చూసుకోవాలి. బిల్డింగ్ ఫోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అదే వాస్తుకి రాజకీయం కొంత సంబంధం అనమాట. అంటే ధనము, ఈ అధికారము అన్ని ఒకటి ఇంటర్లింక్డ్, అనుసంధానమై ఉంటాయి. కాబట్టి ఈ బిల్డింగ్స్ వల్ల ఏంటంటే లక్షల కోట్లు వస్తాయి, అలాగే పదవులు కూడా సునాయాసంగా వస్తాయి. అలాగే మూడోది ఏంటంటే కమ్యూనిటీ ఫోర్స్. కమ్యూనిటీ అంటే సమాజంతో బాగా ర్యాపోర్ట్ ఉండాలి, అంటే మమేకమై ఉండాలి ప్రజలతో.
అందుకోసం ఏంటంటే చాలా మంది పాదయాత్ర చేస్తారు. పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కరు సులువుగా అధికారాన్ని పొందారు. ఎందుకంటే కమ్యూనిటీ ఫోర్స్. అలాగే చాలా రకాలుగా ప్రజలతో మమేకం అవడానికి కోసం కార్యక్రమాలు చేయాలి. అవి ఏ కార్యక్రమాలు కానీ. అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఒక వ్యక్తికి పదవి వచ్చింది, 5 సంవత్సరాల తర్వాత అతనికి అన్ని ఫోర్స్లు ఉండడం వల్ల కదా పదవి వచ్చింది. మరి 5 సంవత్సరాలతో ఎందుకు పోతుంది అంటే కారణం ఇదే. వాళ్ళకి ఇంటికి ఫోర్స్ ఉంటది, బిల్డింగ్ ఫోర్స్ ఉంటది. వాళ్ళ పదవి వచ్చిన తర్వాత ఇల్లు విడిచిపెట్టేస్తారు. ఇంటి దగ్గర మరొండరు. ఏ రాజధానిలోనో, ఏ బెంగళూరులోనో, ఇంకేస్ వచ్చారనుకోండి ఊరు, ఏ ఏసీ హోటల్లోనో, ఏ గెస్ట్ హౌస్ లోనో ఉంటారు. అంటే ఈ ఫోర్స్ అన్నింటినీ విడిచిపెట్టేస్తారు. అందుకే రాజకీయ వ్యూహకర్తలు ఏం చేస్తారంటే ఈ ఎలక్షన్ ముందని ఇంటింటికి వెళ్ళండి రా బాబు, ఇంటి దగ్గర ఉండండి అని చెప్పేసి మనకి ఈ నాయకుల్ని ఇంటికి పంపిస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా మళ్ళీ ఆ ఫోర్స్ పోగడం, మళ్ళీ ఆ ఫోర్స్ అయితే అంత తొందరగా ఫోర్స్ రాదు. ఒక ఫోర్స్ పోవాలన్నా రావాలన్నా కనీసం ఒక 6 మాసాలు పడుతుంది. అందుకే వాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఒక సంవత్సరం ముందు నుంచి వాళ్ళ సలహాను స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే రేపు ఎలక్షన్కి ఇప్పుడు ఏం చేసినా కుదరదు. అలాగే ఇది నెక్స్ట్ ఏంటంటే డిజిటల్ ఫోర్స్. డిజిటల్ ఫోర్స్ అంటే మన సోషల్ మీడియాలో కూడా బాగా ముందుండాలి. ప్రతి విషయం జనాలతో తొందరగా పంచుకోవాలి. తొందరగా జనాలతో సమాచారాన్ని సేకరించాలి. ప్రజల బాధలు తెలుసుకోవాలి. ప్రజలతో నాడి తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఉంటే పదవి పొందడం చాలా సులువు అవుతుంది. దీనికోసం దినపత్రికలు పెట్టుకోవచ్చు, యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోవచ్చు, చాలా పెట్టుకోవచ్చు. కానీ దినపత్రికలు అనేది ఎక్కువ యూజ్ అవుతాయి. ఎందుకంటే ఒకవైపున సోషల్ మీడియాకి ఉపయోగపడుతుంది, డిజిటల్ ఫోర్స్ కి పనికి వస్తుంది, ఇంకోవైపు బిల్డింగ్ ఫోర్స్ కి పనికి వస్తుంది. ఒక దినపత్రిక ఉందంటే ప్రతి జిల్లాలో కార్యాలయాలు ఉంటాయి కాబట్టి అన్ని వైపులకు పనికి వస్తుంది. కాబట్టి దినపత్రికలు స్థాపించుకోవడం చాలా అవసరం. నెక్స్ట్ ఏంటంటే ఎంప్లాయ్ ఫోర్స్. ఎంప్లాయ్ ఫోర్స్ అంటే ఉద్యోగులు అనేది ప్రభుత్వంలో ఒక భాగం. ఆ విషయం మర్చిపోతున్నారు. అప్పటి ఇందిరాగాంధీ నుంచి ఇలాంటి కేసీఆర్ వరకు ఎవరిని తీసుకున్నా సరే ఉద్యోగులను ఎవరైతే తేలిగ్గా తీసుకుంటారో, లైట్ గా తీసుకుంటారో వాళ్ళు ఆ పరాజయం చూడవలసి వచ్చింది. అలాగని వాళ్ళు చెప్పిన వాటి చేయాలా చేయకూడదు ఒక పక్కన పెడితే ఉద్యోగులు అనేది చాలా చిన్న విషయం అయితే కాదు. ప్రతి ఉద్యోగికి కనెక్టెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి. కనెక్టెడ్ ఫ్యామిలీస్ అంటే ఉదాహరణకి ఒక ఉద్యోగం ఉన్నాడు, వాళ్ళ 6 అన్నదమ్ములు, అతనికి ఒక్కడిగా ఉద్యోగం ఉండొచ్చు, కానీ మిగిలిన అన్నదమ్ములు అందరూ అతని మాటను గౌరవిస్తారు. ప్రతి ఇంట్లోనూ ఒక 4 అనుకుంటే వాళ్ళ ఇంట్లో ఒక 20 మంది ఉంటే 20 ఓట్లు కూడా ఉంటాయి. ఒక ఎంప్లాయీకి 20 ఓట్ల వరకు ఉంటాయి, ఇంకెక్కువ ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు. ఇలా కనెక్టెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఈ విషయం మర్చిపోతారు రాజకీయ నాయకులు. వాళ్ళంతా పర్సెంట్ అనుకునేటప్పుడు వాళ్ళ పరాజయాన్ని చవిచూడవలసి వస్తుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఫీమేల్ ఫోర్స్, మహిళా శక్తి. మహిళల కోసం ప్రత్యేకంగా మనం ఏ కార్యక్రమాలు చేస్తున్నాం అనేది కూడా ప్రతి ఒక్క పరిశీలిస్తారు. అవి కూడా చాలా ప్రభావితం చేస్తాయి అధికారానికి. ఎందుకంటే మహిళలు చెప్పే మాట, మహిళలను గౌరవించడం, మన సాంప్రదాయం స్త్రీలను గౌరవించడం. ఒక ఇంట్లో ఒక మహిళకు చెప్తే ఎవరైనా వింటారు. కాబట్టి ఈ మహిళల కోసం కొత్తగా చాలా ప్రోగ్రామ్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. మన రేవంత్ రెడ్డి గారు లాంటి ఫ్రీ బస్సు పెట్టడానికి కూడా కారణం అదే, ఈ మహిళా శక్తి కోసం. ఈ 6 శక్తులు కూడా మనకి ఉంటే పదవి అనేది చాలా సులువుగా నల్లేరు మీద నడకవుతుంది. మరి అయితే ఇంకా ఏం సరిపోతుంది? ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఒక ముఖ్యమంత్రి కావాలంటే ఈ 6 ఫోర్స్లు ఉండాలి. అయితే వార్డు మెంబర్ కి అదే పనికి వస్తుందా? ఎంపీకి అదే పనికి వస్తుందా? ఎమ్మెల్యేకి అదే పనికి వస్తుందంటే అలా పని చేయవు. పిల్లికి బిచ్చానికి ఒకే మాత్రం పని చేయదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఫోర్స్లు మనం ఉపయోగించవలసి వస్తుంది. ఇవన్నీ చెప్పేవన్నీ పాజిటివ్ ఫోర్స్. ఇవే కాకుండా రోబోలో రెడ్ చిప్ పెట్టిన తర్వాత నెగిటివ్ ఫోర్స్, అలా నెగిటివ్ కార్యక్రమాలు చేయడం వల్ల కూడా పదవి సాధించవచ్చు. అవి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం లైక్ చేయండి, మా వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నమస్కారం.